యూరియా కొరతతో మహబూబ్ నగర్ జిల్లా రైతులు అవస్థలు పడుతున్నారు. హన్వాడ మండల కేంద్రంలోని పిఎస్సిఎస్ వద్ద రైతులు బారులు తీరారు. గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాస్తున్న బస్తా యూరియా కూడా దొరకడం లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో లేని యూరియా కొరత ఇప్పుడెందుకు వస్తుందని రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం మొద్దునిద్ర వీడి సరిపడా యూరియాను అందించాలని డిమాండ్ చేశారు. గత 10 రోజులుగా నేను యూరియా సంచుల కోసం తిరగడం జరుగుతుంది. నాకు ఇప్పటివరకు యూరియా సంచి ఒక్క రీతిలో దొరకలేదు. మా పరిస్థితి ఎట్లుందంటే గాడికి గడ్డే షావుకు పాలు విడినట్లుంది. కాంగ్రెస్కు ఓటేసిన పాపానికి జనాలు పాపానికి ఈరోజు యూరియా దొరకకపోతుంది. అసలు ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరి? ప్రభుత్వం అధికారులు స్పందించి చేయాలి. ఈ పోలీస్ పహారాల యూరియా ఇస్తున్నారు. ఇంత ఘోరమైన దుర్భరమైన పరిస్థితి నేను నా జీవితంలో సార్ కలలగిట్లా అనుకోలేదు. నేను ఎకరన్నర పొలంలో వేశాను. ఇప్పటి వరకు 2 సంచులు యూరియా దొరకలేదు. చేను అదును మీద ఉన్నప్పుడు చల్లితేనే చేను వస్తుంది. ఇప్పుడు పొలము ఇప్పుడు చల్లినా ఏమొస్తుందో ఏమో తెలుసలేదు. యూరియా కొరతతో మహబూబ్ నగర్ జిల్లా రైతులు అవస్థలు పడుతున్నారు. హన్వాడ మండల కేంద్రంలోని పిఎస్సిఎస్ వద్ద రైతులు బారులు తీరారు. గంటల తరబడి క్యూలైన్లో పడిగాపులు కాస్తున్న బస్తా యూరియా కూడా దొరకడం లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా యూరియా కోసం అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, అగచాట్లు పడుతున్నారు. రేవంత్ నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరుగుతుందంటూ రైతులు మండిపడుతున్న పరిస్థితి. రేయింబవళ్లు కూడా క్యూలైన్లో నిలబడ్డ ఒక్క బస్తా యూరియా దొరకడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మహబూబ్ నగర్లో సిచ్యువేషన్ ఏంటి? రైతులు ఏమంటున్నారు? కుమార్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. రోజుల తరబడి ఒక్క యూరియా బస్తా కోసం తిరుగుతూ ఉన్నారు. ఓవైపు టోకెన్ల జారీకి క్యూలైన్లో నిలబడాల్సి వస్తుంది. టోకెన్లు జారీ చేసిన తర్వాత 4-5 రోజులకు కూడా యూరియా రావడం లేదు. ఒకవేళ యూరియా వచ్చినప్పటికీ కూడా పెద్ద ఎత్తున రైతులంతా కూడా ఒకేసారి చేరుకోవడంతో బస్తా దొరుకుతుందా దొరకలేదనేటటువంటి ఆందోళన రైతుల్లో ఉంటుంది. దీంతో పెద్ద ఎత్తున పిఎస్సిఎస్ కేంద్రాల వద్దకు, హాకా రైతు సేవా కేంద్రాల వద్దకు రైతులు చేరుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే క్యూ లైన్ లో ఉంటున్నారు. కొన్ని చోట్ల అర్ధరాత్రి అక్కడే నిద్రిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ హన్వాడ పిఎస్సిఎస్ వద్ద కూడా తెల్లవారుజామున 4 గంటల నుంచే రైతులు క్యూ లైన్ లో ఉన్నారు. యూరియా బస్తా కోసం ఎదురు చూస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి రైతులంతా కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. దాదాపు 600-700 మంది రైతులు ఒకేసారి పిఎస్సిఎస్ కేంద్రానికి చేరుకున్నారు. యూరియా పంపిణీ చేస్తున్నారనేటటువంటి విషయం తెలియడంతో రైతులంతా కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. అక్కడ క్యూ లైన్ లో బారులు తీరుతున్నారు. గంటల తరబడి క్యూ లైన్ లో ఉన్నప్పటికీ కూడా చివరి వరకు మాకు అందుతుందో లేదో అనేటటువంటి ఆందోళన రైతుల్లో కనిపిస్తుంది. ఈ సీజన్ లో కొంత వర్షాలు బాగా పడి వ్యవసాయం చేసుకుందాం అనుకున్నటువంటి రైతులకు యూరియా కష్టాలు అనేటివి వెంటాడుతూ ఉన్నాయి. యూరియా కొరత తీవ్రంగా వేధిస్తుంది. సరైనటువంటి సమయంలో పంటకు యూరియా వేయకపోతే పంట దిగుబడి రాదని రైతులు ఆవేదన చెందుతూ ఉన్నారు. పెట్టిన పెట్టుబడి అంతా కూడా నష్టపోతామనేటటువంటి ఆందోళనలో రైతాంగం అంతా కూడా కనిపిస్తుంది. ఓవైపు ప్రభుత్వం యూరియా కొరత లేదని చెప్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో మాత్రం పంపిణీ చేయడంలో పూర్తిగా విఫలమైంది. ఈ వానాకాలం సాగుకు సంబంధించి రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బందులు పెడుతూ ఉంది. పంటకు సరైనటువంటి సమయంలో యూరియా జల్లకపోతే ఇబ్బంది అవుతుంది, పంట దిగుబడి రాదనేది రైతులు చెప్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం డిమాండ్ కు తగ్గట్టు సప్లై చేయడం లేదు. అధికారుల దగ్గర పూర్తిగా సమాచారం ఉంటుంది. ఎన్ని లక్షల ఎకరాల్లో ఆయకట్టు ఉంది, ఎంత యూరియా అవసరం అవుతుందనే దాని మీద స్పష్టమైనటువంటి సమాచారం ఉంటుంది. దానికి తగ్గట్టుగా ప్రతిసారి కూడా యూరియా పంపిణీ జరిగింది. గత 10 ఏళ్ల కాలంలో కూడా ఇదే రకంగా ముందు స్టాక్ తీసుకొచ్చి పెట్టడము, ఎన్ని లక్షల ఎకరాల్లో ఆయకట్టు ఉంటుంది అనే దాని మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహనతోటి యూరియా తెప్పించి పెట్టేవారు. కానీ ఈ సీజన్ లో మాత్రం అటువంటి పరిస్థితి లేదు. పూర్తిగా రైతులను పట్టించుకోవడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులకు సంబంధించి యూరియా ఎంత అవసరపడుతుంది అనే దాని మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహన లేదు. ఆ రకంగా ప్రణాళిక లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు
మండిపడుతున్నారు. గత 10 ఏళ్ల కాలంలో కూడా ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి చూడలేదని, బీఆర్ఎస్ హయాంలో రైతులు యూరియాకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేవాళ్ళమని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాత రోజులను మళ్ళీ తీసుకొచ్చిందని చెప్పులు క్యూ లైన్ లో పెట్టడము, గంటల తరబడి క్యూ లైన్ లో నిల్చోవడం వంటి పరిస్థితులను కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ 10 ఏళ్ల తర్వాత మాకు చూపించిందని చెప్పి రైతులు కాంగ్రెస్ పార్టీపై మండిపడుతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా 45 రోజుల నుంచి ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. 45 రోజుల నుంచి కూడా రైతులు నిత్యం యూరియా కేంద్రాల చుట్టే తిరగాల్సినటువంటి పరిస్థితి. సాగు పనులను వదిలేసి ఇంటిల్లిపాది కూడా యూరియా కోసం సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఇంత తిరిగినప్పటికీ దొరుకుతుందా అంటే ఆ నమ్మకం కూడా లేకుండా పోయింది. వచ్చేటటువంటి స్టాక్ 50 నుంచి 100 బస్తాలు వస్తే దాన్ని మళ్ళీ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు బ్లాక్ మార్కెట్ కి తరలించడము, వారికి సంబంధించినటువంటి అనుచరులకు, వారి కార్యకర్తలకు పంపించడం వంటివి చేస్తుండటంతో అసలు రైతులు, చిన్న సన్నకారు రైతులు ఉన్నటువంటి వాళ్లకు యూరియా బస్తా దొరకడం అనేది పెద్ద పనిగా అయింది. రోజుల తరబడి క్యూ లైన్ లో ఉంటున్నప్పటికీ కూడా దొరకడం లేదు. ఈ విధంగా బ్లాక్ మార్కెట్ కు తరలి వెళ్లడము, వచ్చినటువంటి యూరియా తక్కువగా ఉండడము, సరిపడా ఇవ్వకపోవడం వల్ల రైతాంగం పూర్తిగా సాగు అయితే నరేష్, అంటే నెల రోజులుగా కూడా రైతులు ఇంత ఇబ్బంది పడుతున్నప్పటికీ, వాళ్ళ కష్టం వృధా అవుతుంది అని చెప్పేసి తెలిసినప్పటికీ, పంట కూడా పూర్తిగా నష్టపోతామని తెలిసినప్పటికీ ఈ సమస్యను ఎందుకు తీర్చట్లేదు, ఈ సమస్యపై ఎందుకు ఫోకస్ చేయట్లేదు, అధికారులు ఏమని చెప్తున్నారు? యూరియా కష్టాలు ఈ వానాకాలం సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా రైతులను వెంటాడుతున్నాయి. అయితే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఈ అంశం పైన దృష్టి పెట్టడం లేదు. అటు యూరియాకు సంబంధించి అసలు స్టాక్ ఎంత ఉంది, ఎంత అవసరం ఉందనే దాని మీద స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరు కూడా అటువైపు చూడలేదు. కేవలం ఒకేసారి మాత్రమే ఈ జిల్లాకు సంబంధించి మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేలతో కలిసి ఒకసారి రివ్యూ చేశారు. రివ్యూ చేసి కూడా దాదాపుగా 20 రోజులు కావస్తుంది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో పంపిణీ విషయంలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. మంత్రి రివ్యూ కంటే ముందు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అంతకంటే దారుణమైనటువంటి పరిస్థితులు మంత్రి రివ్యూ తర్వాత కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కలెక్టర్లు కూడా క్షేత్రస్థాయిలో చూస్తున్నప్పటికీ కూడా సరైన పడా యూరియా లేకపోవడం వల్ల రైతులకు పంపిణీ చేయలేకపోతూ ఉన్నారు. స్టాక్ తెప్పించడంలోనే ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. స్టాక్ సరిగా లేకపోవడం వల్లే రైతులకు పోలీసు బందోబస్తు మధ్య పంపిణీ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఇబ్బంది లేదని చెప్తున్నప్పటికీ కూడా కలెక్టర్లు నిత్యం అక్కడ పిఎస్సిఎస్ లో వద్ద ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నప్పటికీ కూడా స్టాక్ తెప్పించడంలో ప్రభుత్వం విఫలం కావడం వల్లనే ఈ పరిస్థితి నెలకొంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ నరేష్.